హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ చాలా క్రిస్పీగా, టేస్టీగా అండ్ ఫాస్ట్గా రెడీ చేసుకుని గారెలు చేసి చూపిస్తున్నానండి. అదే చల్లగారెలు. ఈ చల్లగారెలు అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, బాగా పుల్లగా ఉండే పెరుగుతో చేసుకునే గారెలు అనమాట. ఇది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీ ఇంటికి సడన్గా గెస్ట్ వస్తున్నారా? అయితే ఒక 10 నిమిషాల్లో ఈ గారెలు చేసి మీరు వాళ్ళకి పెట్టేయచ్చండి. అంత ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. రెగ్యులర్ గారెల కన్నా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. అండ్ పుల్లగా నోటికి తింటూ ఉంటే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు ప్రసాదంలో ఏ పండగకైనా కూడా ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు. ఒక్కసారి మన గారెల్ని చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, బయట క్రిస్పీగా ఉన్నాయి కదా. మీరు తినే ప్రతి బయటని కూడా ఎంజాయ్ చేస్తారండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంత కలర్ఫుల్గా ఉండే రెసిపీని ఎలా చేసుకోవాలో ఫాస్ట్గా వెళ్ళి చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా నేను ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ వరకు మందంగా ఉండే అటుకులు తీసుకున్నానండి. మనం అటుకులు ఉప్మా చేసుకుంటాం కదా, ఆ అటుకులు తీసుకున్నాను. వీటిని ఒక 2 సార్లు మురికిపోయే వరకు వాష్ చేసుకొని ఒక 3 కప్స్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఎక్కువసేపు నానకూడదు, మన అటుకులు అనేవి స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఈ అటుకుల్ని గట్టిగా ఏమాత్రం వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకొని ఈ పక్క బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా అటుకులంతా కూడా స్క్వీజ్ చేసుకుని ఈ బౌల్లోకి తీసేసుకున్నాం కదండి. స్పైసెస్ వేసుకుందాము. ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను సన్నగా తరిగి. అలాగే ఒక 1 ఇంచ్ వరకు అల్లం తరుగు వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే ఈ గారెలకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. అండ్ సన్నగా తరిగిన కొత్తిమీర. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. పోహని బాగా స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది సెమీ స్టిఫ్ డౌ లాగా ఫామ్ అవ్వాలి. కొద్దిగా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. జీలకర్ర అంతా కూడా బాగా కంబైన్ అయ్యేలాగా. ఇక్కడ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుంటున్నాము, పుల్లటి పెరుగు వేసుకోవాలండి. ఇక్కడ పెరుగు ఎంత పుల్లగా ఉంటే మన గారెలు అంత రుచికరంగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుంటూ సెమీ స్టిఫ్ డౌ లాగా ఫామ్ చేసుకోవాలండి. ఒకవేళ మరీ హార్డ్ అయితే క్రిస్పీగా రావు, మరీ లూజ్ అయింది అనుకోండి డవ్ అంతా కూడా మన గారెలో ఆయిల్ ని బాగా పీల్చేస్తాయి. ఒకవేళ మీకు పెరుగు ఎక్కువ అనిపించిందా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మన గారెల్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను. గారెలు ఎలా చేసుకోవాలనుకుంటున్నారా? ఏం లేదండి, మన చేతుల్ని ఆయిల్ తో గ్రీస్ చేసుకొని చిన్న లెమన్ సైజ్ బాల్ తీసుకొని చేతిలో ఇలా నేను చూపించినగా ప్రెస్ చేసుకుని హోల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉండాలి అండ్ బాగా హాట్ గా ఉండాలి. అంటే మన గారెల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేయండి. ఇంకో టిప్ ఏంటంటే, మన గారెల్ని డ్రాప్ చేసిన వెంటనే మీరు గరిటెతో తిప్పకూడదు. కాసేపు ఒక 1 మినిట్ వరకు వాటిని వదిలేయండి. తర్వాత మెల్లగా ఫ్లిప్ చేసుకోండి. రెగ్యులర్ గా చేసుకునే గారెల కన్నా ఈ గారెలు కాస్త టైం పడతాయండి వేగడానికి, మంచిగా గోల్డెన్ కలర్ రావడానికి. కొద్దిగా పేషెన్స్ ఉందనుకోండి, తర్వాత ఈ గారెలు తిన్న తర్వాత ఆ వెయిట్ చేసిన టైం అనేది మర్చిపోతారు. అంత రుచికరంగా ఉంటాయి మన గారెలు. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా కలర్ మారిపోతాయి కానీ లోపల కుక్ అవ్వవు. చూడండి, మన గారెలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం ఆయిల్లో నుంచి. వీటిని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి. చూసారా ఎంత కలర్ఫుల్ గా, ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా మన చల్లగారెలు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ గారెల్ని మీరు ఉట్టిగా తినేయచ్చండి. ఏ కెచప్ కానీ ఏమీ అవసరం లేదు. పుల్లగా నోటికి చాలా బాగుంటాయి. ఈ డిష్ అవుట్ చేసుకున్న గారెల్ని ఒక్కసారి కట్ చేసి చూద్దామండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా. చూడండి, లోపలంతా కూడా మనకు పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అన్ని కలపడుతూ చాలా బాగుంది కదా. చూసారు కదండి నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యు ఆల్ సూన్ విత్ న్యూ రెసిపీ. బై.